వెల్కమ్ టు పూరా లోకల్. ఈ వర్షాకాలం కావడంతో దేశంలో చాలా చోట్ల వరద బీభత్సాలు జరుగుతూనే ఉన్నాయి. వైనాడు బాధితుల సేవలో సేవాభారతి వాలంటీర్లు. కేరళలోని వైనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకందుకు పెరుగుతోంది. 150కు పైగా మృతదేహాలను కనుగొన్నారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారి సంఖ్య తెలియరాలేదు. వీరిని కనుగొనేందుకు జాగిరాల సాయం కూడా తీసుకుంటున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నట్లు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇటు సహాయక చర్యల్లో రాష్ట్ర కేంద్ర బలగాలకు తోడు సేవాభారతి వాలంటీర్లు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాధితులకు కావాల్సిన అవసరాలను తీరుస్తున్నారు. ముఖ్యంగా బాధితులకు ఆహారం, నీరు అందించడంతో పాటు గాయపడ్డ వారికి సకాలంలో వైద్యం అందేలా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్యక్రియలు సైతం నిర్వహిస్తున్నారు. వైనాడులోని చూరల్మల్లో ఈ దుర్ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సేవాభారతి వాలంటీర్లు రెస్క్యూ ఆపరేషన్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుని సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. పగలు రాత్రి తేడా లేకుండా బాధితులకు సహాయం చేయడం కోసం శ్రమిస్తున్నారు. వర్షం పడుతున్నా బాధితులకు కావాల్సిన సాయం అందించడంలో ముందుంటున్నారు. ప్రకృతి విపత్తులను ఎప్పుడు వచ్చినా సాయం అందించడానికి ఎప్పుడు ముందుంటుంది సేవాభారతి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ అయిన సేవాభారతి ప్రధానంగా విద్య, విలువలు, సామాజిక అవగాహన కల్పించడంలో కృషి చేస్తుంది. విపత్తులలో బాధితులుగా అండగా నిలుస్తుంది. వర్షాకాలం సీజన్ కావడంతో ప్రయాణాలు చేసేవాళ్ళు కొండ చర్యలు ఉన్న ప్రాంతాలకు వెళ్ళకపోవడం చాలా మంచిదని చెప్పేసి ప్రభుత్వం వారైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చాలామంది ఇలాంటి వరద ప్రాంతాల్లో చిక్కుకొని ప్రమాదవశాత్తు మరణించిన వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఇలాంటి జరుగుతున్న ప్రాంతాలకి కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం అలాగే అధికారులు సూచనలు అయితే చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.